నమస్తే సార్. ఎలా ఉన్నారు నమస్తే సార్? అండి. బాగున్నాను. ప్రీమెచ్యూర్ యాహ్! ఎజాక్యులేషన్ అంటే అసలు ఇదేంటి సార్? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే దాన్ని తెలుగులో శీఘ్రస్ఖలనం అంటారండి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఎంత కామన్‌గా ఉంటదో మేల్స్‌లో, ఆ హ్మ్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గూడా అంతే కామన్‌గా ఉంటది. అన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గూడా కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్. ఓకే. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఈ సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ ఇన్సర్ట్ చేసి ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు హ్మ్. 1 మినిట్ దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ ఔట్ అయిపోయి ఓకే. ఇద్దరు పార్ట్నర్స్ సెక్స్‌లో సాటిస్ఫై అవ్వకపోతే హ్మ్. దానిని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఓకే. అంటే సెమెన్ అనేది తొందరగా ఔట్ అయిపోతుంది. హ్మ్. సెక్షువల్‌గా చేస్తన్నప్పుడు ఒక 1 మినిట్ కన్నా తక్కువ టైంలో సెమెన్ ఔట్ అయిపోతే సెక్షువల్‌గా అసలు ఏ సాటిస్ఫాక్షన్ రాదు. మేల్‌కి రాదు, ఫీమేల్‌కి రాదు. అవును. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ వల్ల సెక్షువల్‌గా చానా డిస్సాటిస్ఫాక్షన్‌ను ఫేస్ చేస్తా ఉంటారు. బోత్ హ్మ్. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు గూడా. హ్మ్. సో, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక కామన్ సెక్షువల్ ఇష్యూ. అండ్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల మెయిన్‌గా వచ్చే ఒక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, యాక్చువల్‌గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లము ఉండేది మేల్స్‌లో. అంటే ఓకే. సెక్స్ చేసేటప్పుడు సెమెన్ ఔట్ అయిపోవటం వల్ల అవునవును. మేల్స్‌కి 1 మినిట్ లోపల సెమెన్ ఔట్ అయిపోవడం వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ప్రాబ్లమ్ ఉంటది. కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉండేది మేల్స్‌లో అయినా, దీనివల్ల సెక్షువల్‌గా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఫేస్ చేసేది ఫీమేల్స్. ఓకే. ఎందుకనంటే మేల్స్‌కి ఎలా ఉంటదనంటే మగవాళ్ళకి సెక్స్ చేసేటప్పుడు నిమిషంలో ఔట్ అవ్వనివ్వండి సెమెన్ను, అర నిమిషంలో ఔట్ అవ్వనివ్వండి, 10 నిమిషాల తర్వాత ఔట్ అవ్వనివ్వండి. ఎప్పుడు సెమెన్ ఔట్ అయినా సరే హ్మ్. మగవాళ్ళకి ఆ సెక్స్‌లో పీక్ ప్లెజర్, హ్యాపీనెస్ సెమెన్ ఔట్ అయినప్పుడే వస్తది. ఓకే. అది 1 మినిట్‌లో ఔట్ అయితే 1 మినిట్‌లో ఆ పీక్ ప్లెజర్ అనేది వస్తది. హ్మ్. 10 మినిట్స్‌లో ఔట్ అయితే 10 మినిట్స్‌లో వస్తది పీక్ ప్లెజర్ ఓకే. అనేది. సో, ఆ సెమెన్ ఔట్ అయ్యేది ఎజాక్యులేషన్ అనే దాంట్లోనే ఆర్గాజం పీక్ ప్లెజర్ అంటారు హ్మ్. వస్తది. హ్మ్. అది ఫిక్స్‌డ్ పాయింట్ మేల్స్‌కి. ఎజాక్యులేషన్ అప్పుడే ప్లెజర్ వస్తది. హ్మ్. ఫీమేల్స్‌లో ఆర్గాజం అనేది ఫిక్స్‌డ్ పాయింట్ కాదు. హ్మ్. అది ఫీమేల్స్‌లో మినిమమ్ ఒక 4-5 మినిట్స్ సెక్స్ చేస్తే హ్మ్. ఫీమేల్స్‌లో ఆ ప్లెజర్ అనేది వస్తది. ఓకే. 1 మినిట్ సెక్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీమేల్స్‌కి అసలు ఆ ప్లెజర్, హ్యాపీనెస్ అనేది రాదు. ఓకే. మినిమమ్ 4-5 మినిట్స్ చేస్తేనే వస్తది. అది హ్మ్. కూడా ఎట్లా ఉంటదనంటే ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తన్నప్పుడు హ్మ్. ఫస్ట్ టైము ఇట్లా అంటే చాలామంది ఏమంటారు, మేము ఇట్లా ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయకుండా, స్ట్రోక్ చేయకుండా జస్ట్ ఇట్లా అది దానివల్ల కూడా యూజ్ ఉండదు. ఫీమేల్స్‌కి ప్లెజర్ ఎట్లా వస్తదంటే ఇన్సర్ట్ చేసి కంటిన్యూయస్‌గా ఇట్లా 4-5 మినిట్స్ స్ట్రోక్ చేస్తా ఉన్నారనుకోండి పెన్నిస్‌తో, అప్పుడు 3 మినిట్స్‌కో, 4 మినిట్స్‌కో ఫస్ట్ టైమ్ ఒకసారి ప్లెజర్ వస్తది ఫీమేల్స్‌కి. ఓకే. ఆ ఫస్ట్ టైమ్ ప్లెజర్ వచ్చినప్పుడు 10-15 సెకండ్స్ ఉంటది. దాని తర్వాత ఆ ప్లెజర్ అనేది పోయిద్ది. అప్పటికి సెమెన్ ఔట్ అవ్వకుండా, అప్పటికి కంటిన్యూయస్‌గా సెక్స్ చేస్తా ఉన్నారనుకోండి, మళ్ళీ ఇంకొక 1 మినిట్ తర్వాత సెకండ్ టైమ్ ప్లెజర్ వస్తది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ప్లెజరు 10 మినిట్స్, 10 సెకండ్సో, 15 సెకండ్సో ఉంటది ఫీమేల్స్‌కి. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 30-40 సెకండ్స్ ఉంటది ఆ ప్లెజర్ ఫీలింగు. ఓకే. ప్లస్ ప్లెజర్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటది. ఫస్ట్ టైమ్ కన్నా సెకండ్ టైమ్ ప్లెజర్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటది. సో, మినిమమ్ సెక్షువల్‌గా కలిసినప్పుడు ఫీమేల్స్‌కి ఆ 2 టైమ్స్ అన్న ఆ ప్లెజర్ వస్తేనే వాళ్ళు సెక్షువల్‌గా హ్యాపీనెస్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతారు. ఓకే. అంతేగాని మేల్స్ 1 మినిట్ అంతకన్నా తక్కువ టైంలోనే సెవెన్ ఔట్ అయిపోయిందనుకోండి, హ్మ్. వాళ్ళకసలు సెక్షువల్‌గా ఏ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు రిలేషన్, ఫీమేల్స్‌కి. పర్సనల్ రిలేషన్ యాహ్! అనేది అట్లనే అక్కడే డ్యామేజ్ అవుతది. దెబ్బతింటది. మరి ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు చెప్తారు. హ్మ్. చాలామంది ఫీమేల్స్ ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు చెప్తారు. ఏది హ్మ్. సెమెన్ తొందరగా ఔట్ అయిపోతుంది. సెక్షువల్‌గా ఏం ప్లెజర్ లేదు అనేది చెప్తారు. హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయలేని వాళ్ళనే ఒక కామన్ మాట ఏంటి అనంటే, వాళ్ళ పార్ట్నర్‌తోనో, హస్బెండ్‌తోనో అప్పుడే అయిపోయిందా అంటారు. ఫీమేల్ సైడ్ నుంచి అప్పుడే అయిపోయిందనే మాట అన్నారు అనంటే, హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి సెక్షువల్‌గా అసలు సాటిస్ఫాక్షన్ లేదు అని అర్థం. ఓకే. వన్స్ ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి రావట్లేదు అని అనుకోండి, హ్మ్. స్లోగా సెక్స్ అంటే ఇంట్రెస్ట్ పోయిద్ది వాళ్ళకి. ఓకే. ఓకే. స్లోగా అసలు సెక్స్ అంటే ఏముంది ఈ నోషన్ దానికి ఎందుకు ఎందుకంటే పేషెంట్సే చెప్తారు. అవునవును. ఎంత కామన్ అయిపోయిందనంటే నా దగ్గరికి ఫీమేలే వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొని వస్తుంది. ఓకే. అది ఒకప్పుడులాగా ఏం లేదు అసల. అవునవును. వాళ్ళ వైఫే ఏమనుకుంటారో, ఫీల్ అవుతారో హస్బెండ్‌ని అనుకుంటారు. తీసుకొని ఇట్లా మా ఆయనకి ఇంత తొందరగా ఔట్ అయిపోతే నాకేం సాటిస్ఫాక్షన్ ఉండట్లేదని చెప్పని అంత ఓపెన్‌గా వచ్చేవాళ్ళు ఉన్నారు పేషెంట్స్. హ్మ్. హ్మ్. మళ్ళీ వాళ్ళేదో పెద్ద మెట్రోస్‌లోనో ఏదో సాఫ్ట్‌వేర్ జాబులు చేసేవాళ్ళు కాదు. హ్మ్. నార్మల్ విలేజ్ లెవెల్‌లో అగ్రికల్చర్ వర్క్స్ చేసుకునే వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయిపోయి హ్మ్. అంత ఓపెన్‌గా వచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పుకోగలిగే స్టేజ్‌కైతే యాహ్! ఎందుకనంటే రాగలిగారు. నౌ ఎ డేస్ సెక్స్ ఈస్ బికమింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ లాగా అయిపోయింది. అవును. ఎవరు గూడా దాన్ని ఏమి దాసిపెట్టుకోనో అట్లా ఏమీ ఉండట్లేదు. హ్మ్. సో, అవును. చానా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మళ్ళీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆ! ప్రాబ్లమ్‌ని. సో, వన్స్ వాళ్ళు గనక దాన్ని ఆ ప్రాబ్లమ్ ఉంది అనేది యాక్సెప్ట్ చేసి వస్తే దాన్ని చానా ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు ప్రీమెచ్యూర్ ఓకే. ఎజాక్యులేషన్‌ని.
సో దీంతో పాటు ప్రధానంగా మనం చూసుకుంటే ఇదంతా తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా యా ఉంటాయి. బట్ బిఫోర్ అసలు ఎందుకు మేల్‌కి ఇలా అవుతుంది అంటారు సార్? ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్‌కి ఆల్మోస్ట్ చాలా రీజన్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. హ్మ్. ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, హ్మ్. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌తో సెక్షువల్‌గా కలుస్తా, అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్‌తో సెక్షువల్‌గా కలుస్తా ఉంటారో, వాళ్ళలో చాలా మందిలో ప్రోస్టేట్‌లో, సెమినల్ వెసికిల్స్‌లో ఇన్ఫెక్షన్ ఉంటది. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ ట్రిగ్గర్ చేసేస్తది సెమెన్ ఫాస్ట్‌గా అవుట్ అయిపోయేటట్టు. ఎజాక్యులేటరీ నర్వ్స్‌ని ఆ అంటే ఇన్ఫెక్షన్ అనేది కొంతమంది ఇక్కడ అఫెండ్ ఆర్ డిఫెండ్ అవ్వచ్చు. కొంతమంది అరే! అట్లా ఎట్లా మేమసలెక్కడ వెళ్ళం సార్. అసలు నేను అంటే ఆ! అబ్బాయిలు కొందరు చెప్పుకోలేరు గదా! అదే. ఇది ఇన్ఫెక్షన్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే అదొక్కటే ఇంకా రీజన్ గాదు. నేననేదేంటంటే ఇక్కడ వీళ్ళు ఇంకా ఫీమేల్ హ్మ్. అందరూ ఏమనుకుంటారంటే ఈయన ఇలా అవ్వలేదంటే నా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గరికెళ్తున్నారని ఇన్‌సెక్యూర్ ఫీల్ అయిపోయే ఛాన్సెస్. అందుకే ఇవన్నీ నేను పేషెంట్‌ని అడిగేటప్పుడు, ఇప్పుడు పేషెంట్ నా హ్మ్. దగ్గరికొచ్చినప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్‌తో వైఫ్‌తో వచ్చాడనుకోండి, హ్మ్. వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఆయన "నువ్వు ఇంతకుముందు సెక్స్‌లో ఎవరితోనో కలిసావా?" నేను అడగను. ఆమెను బయటికి పంపించేస్తా ఏదో ఒకటి జెప్పి. ఓకే. ఒకసారి ఎగ్జామిన్ చేయాలమ్మా అని చెప్పి బయటికి పంపించేసి అప్పుడు అడుగుతాను. ఓకే. ఎందుకంటే ఆమె ముందు అడిగినా ఆయన ఎట్లాగో నిజం చెప్పడు. అవును. నాకు నిజం చెప్పకపోతే నాకొచ్చిన నష్టమేం లేదు. వాళ్ళకే లాసు. అవును. ఇప్పుడు ఎందుకనంటే సెక్షువల్‌గా ఇంతకుముందు మేము బయట ఏదన్నా రిలేషన్స్ ఉన్నాయో లేకపోతే ఉందని అనుకోండి. హ్మ్. సో, ఇన్ఫెక్షన్స్ ఉండటానికి రీజన్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన టెస్ట్ చేపిస్తాను. అవునవును. సెక్షువల్‌గా కలవలేదు అసలేం లేదు అని అన్నారనుకోండి. హ్మ్. ఇన్ఫెక్షన్ సంబంధించిన టెస్ట్ చేపిచ్చను కదా నేను. చేయించరు. సో, నాకు అబద్ధం చెప్తే ఎవరికి నష్టం? పేషెంట్‌కే నష్టం. అవును. కాకపోతే పేషెంట్ ఎప్పుడు అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటది? పార్ట్నర్ పక్కనుంటే అబద్ధమే చెబుతాడు. అవును. ఇప్పుడు పార్ట్నర్ పక్కన పెట్టుకొని నువ్వు ఎంతమందితో కలుస్తావంటే ఏం చెబుతాడు? చెప్పడు. అవును. సో, ఏదో ఒకటి చేసి వాళ్ళని ముందు బయటికి పంపిస్తాను. బయటికి పంపించి అడుగుతా. హ్మ్. ఇతర కారణాలు గూడా ఏమన్నా ఉంటాయా సార్? ఒకటి ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అండి. హ్మ్. సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్. హుహు. కొన్నిసార్లు హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది వస్తది. అండ్ థర్డ్ వచ్చేసి చాలా మందిలో ఈ పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఉంటది. హ్మ్. ఈ ఫోర్ స్కిన్ అనేది చాలా ఎక్కువగాను టైట్‌గా ఉంటది ఫోర్ స్కిన్. ఈ ఓకే. పెన్నిస్ పైన ఈ ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి టైట్‌గా ఉండటం వల్ల హ్మ్. ఈ హెడ్ కింద ఉండే గ్లాండ్స్ అంటారు హ్మ్. సెన్సిటివ్ పార్ట్. హ్మ్. ఈ ఈ గ్లాండ్స్‌ని కంప్లీట్‌గా స్కిన్ కవర్ అయిపోయి ఉండటం వల్ల ఈ గ్లాండ్స్ అనేది సెన్సిటివ్‌గా అయిపోయిద్ది బాగా. హ్మ్. ఆ సెన్సిటివ్ గ్లాండ్స్ ఏమైద్దంటే వన్స్ ఇట్లా వాళ్ళు సెక్షువల్‌గా కలిసేటప్పుడు పెన్నిస్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ స్కిన్ అనేది బ్యాక్‌కి వెళ్ళిపోయి హ్మ్. ఈ గ్లాండ్స్ అనేది లోపల వెజైనాలో టచ్ అయ్యంగానే హ్మ్. అది ట్రిగ్గర్ చేసేస్తది ఎజాక్యులేషన్‌ని. ఓకే. సో, ఈ సెన్సిటివ్ గ్లాండ్స్ అనేది చాలా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ అనమాట. హ్మ్. హ్మ్. అది ఎంత సెన్సిటివ్‌గా ఉంటదంటే హ్మ్. అసలు జస్ట్ పార్ట్నర్ గనక వాళ్ళ గ్లాండ్స్‌ని 2, 3 సార్లు ఇట్లా స్టిమ్యులేట్ చేస్తే ఎజాక్యులేట్ అయిపోయిద్ది. అంత ఓకే. సెన్సిటివ్‌గా అయిపోయిద్ది. హుహు. ఈ గ్లాండ్స్ అనేది అంత సెన్సిటివ్‌గా అయిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటనంటే ఆ పైనున్న ఫోర్ స్కిన్ బాగా టైట్‌గా ఉండి ఎక్కువగా ఉండటము. అండ్ ఓకే. వీళ్ళు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక, క్లీన్ హ్మ్. చేసుకోక ఉండటము అది వన్ ఆఫ్ ద రీజన్. అందుకే హైజీన్ ఉండడం చాలా యాహ్! ఇంపార్టెంట్ అని. అండ్ వీటితో పాటు ఓవర్‌గా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం కూడా హ్మ్. ఒక మెయిన్ రీజన్. హ్మ్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఈ సెల్ ఫోన్‌లు, దాంట్లో నెట్ ఫ్రీగా సార్ ఇక్కడ రావటము. నాకిక్కడ అడగొచ్చో లేదో చాలా డౌటొచ్చేది ఏంటంటే, పర్సనల్‌గా ఇక్కడ అంతా హ్యాపీగా హ్మ్. పార్ట్నర్ తోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సమస్యలొస్తుంటే, మీరిందాక అన్నట్టుగా ఆ పిచ్చి పిచ్చి వీడియోలన్నీ జూసి, అనవసరంగా వాళ్ళే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని అంతా డ్యామేజ్ యాహ్! చేసుకొని, మళ్ళీ వాళ్ళకి ఈ డ్యామేజెస్ ఆల్రెడీ మీరన్నట్టు అవుతాయి గదా సార్! బట్ బయట వేరే ఎవరో అమ్మాయిలనో, పిల్లలనో, వీళ్ళనో తొందరగా అంతా వాళ్ళకి ఎట్లా తొందరగా ఫీలింగ్స్ వచ్చేస్తాయి అట్లా వాళ్ళకి అసలు. సెక్షువల్‌గా ఈ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి సెక్షువల్‌గా కలవటానికి ఏమీ సోర్స్ లేక ఈ హ్మ్. పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. జనరల్‌గా పెళ్లయిన తర్వాత అంత ఎక్కువగా ఈ వీడియోస్ చూడాల్సినంత అవసరం ఏమీ ఉండదు. లేదా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అట్లాంటి అవసరాలేమి ఉండవులే గానీ, హ్మ్. బట్ వెరీ యంగ్ ఏజ్‌లో ఈ 18 ఇయర్స్, 20 ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి ఎక్కువగా ఈ పార్న్ వీడియోస్ చూస్తా, ఈ మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారు. ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ అంటే ఈ హస్తప్రయోగం చేసుకోవటం వల్ల చానా కామన్‌గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తది. హుహు. ఎందుకనంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు మగవాళ్ళకి సెక్స్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి అనంటే సెమెన్ ఔట్ అయినప్పుడే మగవాళ్ళకి సెక్స్‌లో ఆ హ్యాపీనెస్ అనేది వస్తది. హ్మ్. సో, ఈ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఏం చేస్తారనంటే ఎంత తొందరగా ఆ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేద్దాము అని చెప్పని మైండ్ సెట్‌తో ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. ఆ ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల సెమెన్ ఫాస్ట్‌గా వచ్చేస్తది. హ్మ్. ఆ పెన్నిస్‌లో ఉన్న నర్వ్స్ ఆ ఎజాక్యులేటరీ టైమ్‌కి సెట్ అయిపోతాయి. ఆ నర్వ్‌కి మెమరీ ఉంటది. ఆ నర్వ్స్ అనేది అట్లా అంటే వీళ్ళే దాన్ని అట్లా అలవాటు చేస్తున్నారు. ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల
దానివల్ల ఏమైందంటే ఆ నర్వ్స్ అన్న ఆ టైంకి అట్లా సెట్ అయిపోయి రేపు సెక్స్ చేసేటప్పుడు కూడా ఆ నర్వ్ మెమరీ ఉంటుంది. పలానా పర్సన్ను మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడా, సెక్స్ చేస్తున్నాడా అనేది నర్వ్‌కి సంబంధం లేదు. నర్వ్‌కి ఎంత మట్టికి ఏం గుర్తుంటదంటే సెక్షువల్‌గా స్టిమ్యులేట్ అయ్యాడా అనేదే గుర్తుంటది. రేపు సెక్స్ అంటే వీళ్ళే ట్రైన్ చేస్తారు కదా నర్వ్స్‌ని ఫాస్ట్‌గా ఎజాక్యులేట్ అయిపోయేటప్పుడు. రేపు సెక్స్ చేసేటప్పుడు దాని కూడా వర్కింగ్ మెషిన్‌ని అంతే. నేచురల్‌గా ఉంచకుండా ఆ! పాడు చేస్తున్నారు వాళ్ళు. రేపు ఫిజికల్‌గా సెక్స్ చేసేటప్పుడు కూడా టక్‌మని 30 సెకండ్స్‌లోనో, 20 సెకండ్స్‌లోనో, 1 మినిట్ లోపలే సెమెన్ ఔట్ అయిపోయేది. అంటే వాళ్ళే ట్రైన్ చేస్తున్నారు అట్లా ఫాస్ట్‌గా ఎజాక్యులేట్ అయిపోయేసి. వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? వీటికి కూడా? డెఫినెట్‌గా అండి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌ని దానికైనా అంతేనండి. రీజన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిద్ది. హ్మ్. ఒకవేళ ఇన్ఫెక్షన్ కాకుండా హార్మోన్ ఇష్యూస్ వల్ల ఉంటే హార్మోన్స్‌ని కరెక్ట్ చేస్తే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిద్ది. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ నర్వ్‌లో ప్రాబ్లమ్ ఉంది. పెన్నిస్‌కి సంబంధించిన నర్వ్సే బాగా ఫాస్ట్‌గా ఎక్సైట్ అయిపోతున్నాయి. ఆ హ్మ్. సెక్స్‌లో పీక్ అనేది ఫాస్ట్‌గా వచ్చేస్తుందనుకోండి. ఆ నర్వ్స్ ఆ హ్మ్. పీక్ అనేది ఫాస్ట్‌గా రాకుండా వాటిని స్లో డౌన్ చేయడానికి కొన్ని ఎస్ఎస్ఆర్ఎస్ అని టాబ్లెట్స్ ఉంటాయి. హ్మ్. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఎజాక్యులేటరీ టైమ్ అనేది ఆ నర్వ్ కొంత కూల్ డౌన్ అవ్వటం వల్ల ఎజాక్యులేటరీ టైమ్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. ఓకే. కాకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అనంటే, వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది వాళ్ళకి సమ్‌హౌ మ్యారేజ్ అవ్వకముందే దే ఆర్ గెట్టింగ్ ఇంటూ సమ్ సెక్షువల్ రిలేషన్ విత్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సమ్‌వన్ హ్మ్. లేదా బయటికి వెళ్ళటం గాని. అట్లాంటి వాళ్ళని ట్రీట్ చేయటం చాలా చాలా కష్టం. ఈ ఓకే. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఈ సీక్రెట్ స్ఖలనం ప్రాబ్లమ్‌కో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అంటే, ఫ్రీక్వెంట్‌గా సెక్స్‌లో కలిస్తేనే తెలిసిద్ది. ఓకే. కనీసము వీక్లీ ఒక 2 టైమ్సో, 3 టైమ్సో సెక్షువల్‌గా కలుస్తున్నారనుకోండి, ఈ హ్మ్. ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎక్సలెంట్‌గా తెలుస్తాయి వాళ్ళకి. అట్లా గాకుండా 10 రోజులకో, 15 రోజులకో, నెల రోజులకో ఒకసారి కలుస్తున్నారనుకోండి, ఆ రిజల్ట్స్ అనేది ఎంత ట్రీట్మెంట్ చేసినా తెలీదు. అందుకే ఒక రిలేషన్‌లో ఉండి మ్యారేజ్ అయ్యి ఫ్రీక్వెంట్‌గా సెక్స్‌లో కలిసేవాళ్ళు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్‌తో చానా సాటిస్ఫై అవుతారు. హుహు. కానీ పెళ్లి గాదు వాళ్ళకి. గర్ల్ ఫ్రెండో ఎవరో ఉంటారు. కలిసినా సెక్షువల్‌గా ఎప్పుడో 10 రోజులకొకసారో, 15 రోజులకొకసారో, నెల రోజులకొకసారో హ్మ్. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది ఎంత చెప్పినా గూడా వాళ్ళకర్థం గాదు. నేను చెప్తాను. "అరే బాబు! నీకిప్పటికి ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్ ఉన్నా, రేపు మ్యారేజ్ అయ్యి నువ్వు ఫ్రీక్వెంట్‌గా సెక్స్‌లో కలిసిన తర్వాత నీకు ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిద్ది. ఈ రోజు దీన్ని వదిలేసేయి" అన్నా హ్మ్. ఇంక వాళ్ళంటే ఒక టైప్ ఆఫ్ సైకోల్లాగుంటారు. మనం చెప్పినా ఇనరు. సరే వాళ్ళు వీడి బంధు ఈడు కాదు ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు. పోనీ అది వాడి కర్మ. దాన్ని నేనేం చేయలేను. అవును. ఎందుకనంటే సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఆ ప్రాబ్లమ్‌కి క్లియర్ అయిందా? టాబ్లెట్స్ ఎట్లా రెస్పాండ్ ఉంది అనేది సెక్షువల్‌గా కలిస్తేనే కదా తెలిసేది. అవును. ఊరక టాబ్లెట్‌లేసుకొని పడుకుంటే ఏం తెలీదు. అదే మాట నేను వాళ్ళకి చెప్తాను. మీరు అవును. ఇంకా సెక్షువల్ రిలేషన్‌లో లేరు గదా! హ్మ్. మీరు 10 రోజులకొకసారి, 15 రోజులకొకసారి సెక్షువల్‌గా కలుస్తున్నా మీకు ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయినట్లు అంత ఈజీగా తెలీదు. వదిలేసేయండి ప్రస్తుతానికనన్నా ఇనరు వాళ్ళు. ఇంక చేయగలిగిందేం లేదు.